నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో కన్సల్ట్ అయిన ప్రతి ఒక్క కస్టమర్ కూడా, "బ్రో నువ్వు ఫిషెస్‌ని ఇంత యాక్టివ్‌గా, హెల్తీగా ఎలా పెంచుతున్నావు బ్రో? ఎలాంటి ఫీడ్ ఏస్తున్నావు బ్రో?" అని అందరూ అడుగుతున్నారు. కాబట్టి అందరి డౌట్స్ క్లారిఫై చేయడం కోసం ఒక వీడియో అనేది చేశాను క్లారిటీగా. కాబట్టి లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. మిడిల్ కేస్ అక్వాటిక్స్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో లైవ్ ఫుడ్స్ అనేవి ఎలా మెయింటైన్ చేయాలి, ఇంకా లైవ్ ఫుడ్స్ వల్ల ఫిషెస్కి ఫీడ్ ఇవ్వడం వల్ల ఎలాంటి ఉపయోగాలు, ఇంకా మనం ముందుగా చూసుకుంటే మొయినా కల్చర్ అనేది లైవ్ ఫుడ్స్లో రాజు, కింగ్ లాంటిది మాట. దీని అంత బెస్ట్ ఫుడ్ ఇంకా ఎక్కడ ఉండదో అంత మంచి ఫుడ్ ఇది. ఈ ఫుడ్ని మనం చాలా ఈజీగా అయితే మెయింటైన్ చేసుకోవచ్చు. ఎలా అంటే 50% ఫిష్ వేస్ట్ వాటర్ని, 50% ఫ్రెష్ వాటర్ని ఓ 2 రోజులు ఎండలో వదిలేసి దీనికి ఈస్ట్ అనేది ఇలా నీటిలో కలుపుకొని ఫీడింగ్ అనేది ఇస్తూ ఉంటే చాలు, చాలా ఎక్కువ అయితే మనకి ప్రొడ్యూస్ అనేది అవుతుంది. దీనికి రీప్రొడక్షన్ అనేది బాగా స్పీడు, దానివల్ల ఎక్కువ వస్తుంది అన్నమాట. మనకి కల్చర్ అనేది ఎక్కువ వస్తుంది, దానివల్ల మనం ఫిషెస్కి ఫీడ్ బాగా వేసుకోవచ్చు. ఇంకోటి వచ్చేసి గ్రెండల్వామ్ కల్చర్. ఈ గ్రెండల్వామ్ కల్చర్ వచ్చేసి చాలా ఈజీ టు మెయింటెనెన్స్ మాట. మొయినా కన్నా ఇంకా ఈజీ ఇది. నా దగ్గర అయితే 3 బాక్స్లో మెయింటైన్ చేస్తున్నాను. ఇదైతే ఒక కస్టమర్కి అయితే పంపిస్తున్నాను. ఇవి 2 నా పర్సనల్. నా దగ్గర ఇప్పుడు బెటాస్ ఉన్నాయి, మళ్ళీ గప్పీస్ ఫ్రైస్ ఉన్నాయి కదా, అందుకే 2 అయితే మెయింటైన్ చేస్తున్నాను. ఇది వచ్చేసి సేల్ కోసం ఇలాగే చేస్తున్నాను. కోకోపీట్తో ఇలా బాక్స్తో సహా సేల్కి అయితే చేస్తున్నాను నేను. ఇదైతే 250 కానీ 200 కానీ ఛార్జ్ అనేది తీసుకుంటాను. ఇలాగా లోకల్ వాళ్ళకే ఎక్స్పోర్టేషన్లో ఈ బాక్స్ అనేది పంపడానికి ఏమాత్రం అవ్వదు. సో లోకల్స్లో ఎవరైనా ఉంటే 200 సేల్ అనేది చేస్తున్నాను ఇలా బాక్స్ ప్రకారంగా. సో అది వేరే విషయం, మన వీడియో అనేది కాదు అది. మనం గ్రెండల్వామ్ కల్చర్ అనేది చాలా మంచి కల్చరు. దీంట్లో ఎన్ని ప్రోటీన్స్ ఉంటాయంటే చాలా మంచి ప్రోటీన్స్ అన్నమాట. పేరెంట్ ఫిష్కి మంచి ఫుడ్ ఇది. ఇందాక మొయినా అనేది బేబీ ఫిషెస్కి, ఫ్రైస్కి. ఇది అడల్ట్ ఫిషెస్కి ఇంకా ఫ్రైస్ కూడా బాగుంటుంది అన్నమాట. వేస్తే చాలా స్పీడ్గా అయితే గ్రో అవుతాయి. ఇది ఫీడ్ చేసిన తర్వాత మన రఘుగడు అడల్ట్ స్టేజ్కి చాలా స్పీడ్గా అయితే వచ్చాడు. మన అడల్ట్ బేట అయితే అయిపోయాడు రఘు. దీనికైతే నేను పెడిగ్రీ అనేది నానబెట్టేసి నీట్గా ఆ గ్రెండల్వామ్ ఉన్న మీదన అలా పెట్టేసి ఒక బాక్స్లో ఇంచక్క హోల్స్ అనేది పెట్టుకొని ఒక పక్కకి అయితే పెట్టుకుంటాను అనమాట. ఇలా చేసుకోవడం వల్ల చాలా ఈజీగా వస్తుంది, ఇంకా చాలా ఎక్కువ కూడా వస్తుంది. ఇక చూసారు కదా ఈ బాక్స్లో ఎంత ఎక్కువ క్వాంటిటీలో అయితే వచ్చిందో. ఇప్పుడు నేను మళ్ళీ ఈ యొక్క పెడిగ్రీ వేస్తున్నాను కాబట్టి మళ్ళీ ఇంకా ఎక్కువైపోతుంది అన్నమాట. అక్షయపాత్రలాగా ఇలా వస్తూనే ఉంటుంది. ఇలా మొయినా ఇంకా గ్రెండల్వామ్ కల్చర్ ఉంటే చాలు. అంటే ఇది లైవ్ ఫుడ్స్ ఎందుకంటే మామూలు పిల్లెట్ ఫుడ్ వేసామనుకోండి, చేపల మేత, అది వేసినప్పుడు పెద్దగా ఏమి ఉండవు, అంటే ప్రోటీన్స్ అనేవి అందవు. అవి విటమిన్స్, అన్నీ కూడా విటమిన్స్. ఈ యొక్క లైవ్ ఫుడ్స్ అనేవి వచ్చేసి అన్ని ప్రోటీన్స్. మీ ఫిష్ అనేది బాగా గ్రో అవ్వాలి, మంచిగా తినాలి, ఆరోగ్యంగా ఉండాలంటే మీరు ఈ యొక్క లైవ్ ఫుడ్స్ కూడా వాడాలి. ఇంకా పిల్లెట్ ఫుడ్ కూడా వాడండి. అందరూ లైవ్ ఫుడ్స్ మీద పడిపోయి పిల్లెట్ ఫుడ్ మానేస్తారు. అలా చేయొద్దు. ప్రోటీన్ ఫుడ్ అనేది కావాలి, మళ్ళీ విటమిన్స్ కూడా కావాలి. మనకి దీంట్లో ప్రోటీన్స్ అనేవి వస్తాయి లైవ్ ఫుడ్లో. విటమిన్స్ అన్నీ కూడా ఫిష్ పిల్లెట్స్ ఉన్నాయి కదా, చేపల మేతలో వస్తుంది. విటమిన్ సి, విటమిన్ కే, విటమిన్ ఏ అన్నీ కూడా మనకి పిల్లెట్ ఫుడ్లో వస్తాయి. ప్రోటీన్స్ అన్నీ కూడా ఫ్యాట్, ప్రోటీన్స్, ఐరన్, జింక్ లాంటివి మొత్తం ఈ లైవ్ ఫుడ్స్ నుంచి వస్తాయి. ఇంకా అందరూ అడుగుతున్న మన దేవ్ అండ్ మాయా బ్రీడింగ్ అనేది వచ్చేసింది. నేను బ్రీడింగ్ అనేది చేసేస్తాను. ఆ తర్వాత మన అడల్ట్ సైజ్కి వచ్చేసిన హోమ్ బ్రీడ్ రఘున్ కూడా నేను బ్రీడ్ అనేది చేస్తాను. ఒక 3 డేస్లో కానీ 2 డేస్లో కానీ నేను దేవ్ అండ్ మాయా బ్రీడింగ్ వీడియో అనేది పెడతాను. సో ఇది వచ్చేసి మనం మేల్ బెటా, థాయిలాండ్లో ఇంపోర్టెడ్. స్టాక్ అనేది అయిపోయింది గాయస్, అన్నీ కూడా అమ్ముడిపోయి. మళ్ళీ ఇప్పుడు బ్రీడింగ్ చేసి స్టాక్ అనేది పుట్టిస్తాను అన్నమాట. పుట్టించి మళ్ళీ ఇప్పుడు అన్మిన్ రేట్ కన్నా ఇంకొంచెం తక్కువ రేటుకి అయితే అమ్మేస్తా. ఇంకా ఇది మన ఫీమేల్,
మీరు చూడొచ్చు, ఇది దీనికి గ్రెండర్వాన్ ఫీడింగ్ అనేది ఇచ్చేసాను బాగానే, దానివల్ల ఎగ్ లోడ్ అనేది బాగా అయ్యింది. మీకు సైడ్ వ్యూ కూడా చూపిస్తా చూడండి. ఇదిగోండి ఎగ్ లోడ్ చూసారా. డంబో ఇయర్స్ ఉండడం వల్ల కొంచెం కనిపించట్లేదు కానీ బాగా లోడ్ అయ్యి ఉంది. ఇంకా అలాగే నేను నా గప్పీస్ని కూడా ఇలాగే ఫీడ్ చేశాను. నా హ్యాష్ చూశారు కదా, మోయినా గ్రెండర్వాన్ కల్చర్ వాడడం వల్ల మంచిగా అయితే వచ్చినాయి ఫ్రైస్ అనేవి. ఈ వీడియో కింద గైస్ ప్లీజ్ లైక్ చేయండి. ఆగండి, ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అనేది మీకు నచ్చుంటే ఈ వీడియోకి ఖచ్చితంగా లైక్ చేయడం అనేది మర్చిపోకండి. లైక్ కానీ చేయకపోతే మన వీడియోకి పెద్ద అర్థం అనేది ఉండదు. ఇంకోటి ఏంటంటే, మీకు ఎలాంటి ఫిష్ గురించి డౌట్ ఉన్నా కమెంట్ అనేది చేయండి. అలా చేయడం వల్లే నాకు నెక్స్ట్ వీడియోస్కి మోటివేషన్గా అయితే ఉంటుంది. ఇంకా ఇలాంటి వీడియోస్ ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి ఫిష్ కొనాలన్నా, దాని మీద డౌట్ అడగాలన్నా నా ఇన్స్టాగ్రామ్ పేజ్ MC Aquatics తెలుగు, దానికైతే మీరు ఇంచక మెసేజ్ అనేది చేస్తే నేను ఖచ్చితంగా మీకు రిప్లై అనేది ఇస్తాను.